ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని గురించి మనం ధ్యానించాలంటే మన బుర్ర ఏపాటిది, మన యొక్క నాలెడ్జ్ ఏపాటిది, మన యొక్క జ్ఞానం ఏపాటిది కదా. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి యొక్క దేవుడు, సర్వోన్నతుడైనటువంటి యొక్క దేవుడు. ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, మన భూగోళం ఎంత పెద్దగా ఉండినటువంటిది. భూగోళము కంటే సూర్యుడు ఇంకెంత పెద్దగా ఉండినటువంటిది. సూర్యుని కంటే కూడా మనకి మినుకుమంటూ రాత్రిపూట కనబడుతున్నటువంటి యొక్క నక్షత్రాలు మరింత పెద్దగా ఉండినటువంటివి. ఇన్ని గోళాలు, ఇన్ని గ్రహాలు, ఇవన్నీ కలిపితే ఒక పాలపొంతని మనం తెలియజెప్పుకున్నటువంటి సైన్స్ ప్రకారంగా చూస్తే ఇలాంటివి ఇంకా అనేకమైన పాలపొంతలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు. వీటన్నిటినీ సృజించినటువంటి యొక్క సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుడు ఎంత మహోన్నతమైనటువంటి యొక్క దేవుడో కాదు. కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు అంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉండి ఆయన మనలను తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఆయన పిలుస్తున్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్ అండి బాబాయ్. గాను ఈరోజున మీరు, హై ఫ్రెండ్స్, మిమ్మల్నే నేను మాట్లాడుతున్నా. ఈరోజున మీరు దేవుడు అంటున్నారు కదా, దేవునికంటే మీరు కుమారులంట, దేవునికి మీరు కుమార్తెలంట. మనం ఈ లోకంలో మన అమ్మ నాన్నల గురించే మనం ఎంత ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. పలానోళ్ళు కొడుకుని లేక పలానోళ్ళు కూతుర్ని అని చెప్పేసి అని ఎంత సగర్వంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ ఈ రోజుని దేవుడిస్తున్న ఎంత గొప్ప భాగ్యం చూడండి. మహోన్నతుడైన ఆ దేవుడు ఎక్కడా, సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుడు ఎక్కడా, అంతటి దేవుడైనటువంటి ఆయన ఈరోజు నన్ను తన కుమారుడుగా పిలవడానికి ఏ పాటోడి నేను. ఈరోజు మీరు, మనం అందరం కూడా ఏ పాటి వాళ్ళని చెప్పండి. కానీ ఈరోజుని ఆ దేవుడు అన్నాడు, ఐ లవ్ యూ సో మచ్, నేను మిమ్మల్ని బహుగా ప్రేమిస్తూ ఉన్నా, మిమ్మల్ని నా కొడుకుగా, నా కూతురుగా నేను పిలుస్తూ ఉన్నా. నా అంతటి నేనే మీకు తండ్రిగా ఉండడానికి, దేవుడిగాని కాదు. ఒకవేళ దేవుడు అని పిలిస్తే కనుక మీరు నాకు దూరంగా ఉంటారు. ఆ బాబోయ్ దేవుడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే చెంపలు వాయించుకోవాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే గుంజీలు తీయాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఏదన్నా ఇచ్చుకోవాలి, ముడుపులు చెల్లించుకోవాలి అని చెప్పేసి దేవుడు అని చెప్పేసి ఇలా అనుకుంటారు. కానీ నేను తండ్రిని, డాడీని, మీకు ఒక తండ్రిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నా, మీరు నా కొడుకులు, కూతుర్లు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదండి. అయితే ఈ తండ్రిగా ఉండినటువంటి ఆయన గురించినటువంటి విషయాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి ఒక ఈవులు ఈ తండ్రి మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అనే ఒక వరముగా ఇచ్చిన్నారు, తన పరిశుద్ధాత్మనే ఒక వరముగా ఇచ్చిన్నారు. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ, నిత్య జీవం అనేటువంటి ఒక వరములను ఇచ్చి ఉన్నారు. తన పరిశుద్ధాత్మ ద్వారా అన్య భాషలు, వివిధమైనటువంటి ఒక ఆత్మ వరములను మనకు అనుగ్రహించినారు. ఈ యొక్క తండ్రిగా ఉండినటువంటి ఈయన మనలను తన యొక్క భుజముల మీదకి ఎక్కించుకొని మన పక్షముగా యుద్ధము చేస్తూ మనలను నడిపిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక తండ్రి. కానీ ఈ దినాన్ని ఆ యొక్క తండ్రి యొక్క లక్షణాల్లో ఒక మాట నేను మీతో పంచుకోబోతున్నాను. అందుకుగాను మనం లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక ఇల్లస్ట్రేషన్ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇది ఒక ఉపమానం. కానీ ఈ ఉపమానానికి మన వాళ్ళు ఎవరో పెట్టినటువంటి ఒక టైటిల్, దాని మీద పెట్టినటువంటి టైటిల్ నేను మార్చేశాను. నేను ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు ఒకవేళ ఈ ఇల్లస్ట్రేషన్ గురించి చెప్తే నేను చెప్పా. ఒకవేళ ఇక్కడ మన యొక్క ఛానల్లో ఒకవేళ నేను చెప్పానో లేదో కనుక ఈరోజు ఈ యొక్క ఛానల్లో కూడా నేను ఈ మాట చెప్తున్నా. ఇది తప్పిపోయిన కుమారుని కథ అనే కంటే ప్రేమ కలిగిన ఓ తండ్రి యొక్క ప్రేమ కథ అనేటువంటి రీతిగా చెప్పాలి. ఇది తండ్రి, అందులో హీరో. కుమారుడు యాక్చువల్లీ విలన్. మీకు హీరో విలన్ అంటే తెలుస్తుంది కదా. ఈనాడు మనం అన్ని విషయాల్లో కూడా వింటూ ఉంటాం. హీరో అంటే మంచి కథానాయకుడు, విలన్ అంటే దానికి ఆటంకంగా, అడ్డుగా మధ్యలో వచ్చి మొత్తాన్ని కథను నడిపించడానికి, రక్తి కట్టించడానికి చేసేటువంటి ఒక వ్యక్తి విలన్ అనేటువంటి రీతిగా ఉండేటువంటి ఒక వ్యక్తి కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఇల్లస్ట్రేషన్లో ప్రారంభమే ప్రభువారు చెప్తున్నప్పుడు ఏమన్నారంటే ఒక తండ్రి కలరు అని తండ్రిని గురించి చెప్పారు. ఆ తండ్రికి 2 కొడుకులు కలరు. ఈ 2 కొడుకుల్లో చిన్నవాడు ఒక రోజు నీ తండ్రి దగ్గరికి వచ్చి, నువ్వు బతుకున్నా సచ్చినట్టే లెక్క, నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను బయటికి వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండను, తండ్రి దగ్గర ఉండను అని చెప్పేసి అని ఆ తండ్రిని తృణీకరించారు. ఏమండి, మనము కూడా అంతే.
చాలామంది మానవులమైనటువంటి మనం అందరము ఆ దేవుడేమో మనకి తండ్రిగా ఉండాలని కోరుకుంటే, మనల్నేమో తన యొక్క కుమారులను కోరుకుంటే, మన బుద్ధిపూర్వకంగా మనం ఏం చేస్తున్నామనంటే, తండ్రి నీ దగ్గర ఉన్న నాకు ఇష్టం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చిన చోట నేను ఉంటా, ఊరు వెళ్ళిపోతా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తానని చెప్పేసి అని మనము తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయిన విలన్లం అయిపోయాం. తత్ఫలితం ఏమైంది? వాడు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడండి, ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడండి, చెడ్డ స్నేహితులు వచ్చేసారండి, ఉన్నదంతా క్షౌరం చేసేసారండి, ఉన్నదంతా పోయిందండి, వాడికి కలిగినదంతా పోయిందండి. ఇప్పుడు ఇక ఏం చేయాలో దిక్కుతోచలేదండి. ఆ దేశంలోనేమో కరువు వచ్చిందండి. అక్కడ రాయబడిన మాటలు బట్టి ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందంటే ఎక్కడా ఉద్యోగం లేదండి, ఎక్కడా ఏ విధమైన ఆధారం దొరకలేదు, తినడానికి తిండి అనేటువంటిది కూడా దొరకలేదు. చివరికి యాక్చువల్లీ వాళ్ళకి జాతి ప్రకారంగా చూస్తే యూదులు అనేటువంటి జాతి కలిగినటువంటి వాళ్ళు పంది అన్న మాటనే వాడరు అసలు. అలాంటిది పందులను మేపడానికి అయినటువంటి ఒక పనికి వెళ్ళాడంటే అతడు. ఎంత నీచమైన పని చూడండి. బహుశా కడుపు ఆకలి తట్టుకోలేక ఏదో ఒక పనిలే అనుకొని అక్కడ కూడా అంటాడు కదా, మళ్ళీ రాయబడిన మాటలే ఉందంటే పందులు తినేటువంటి ఒక పొట్టు తినడానికి కూడా ప్రయత్నం చేస్తే అది దొరకలేదంట వాడికి, అది దొరకలేదంట. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను కూడా ఒక మాట చెప్తాను. తండ్రి ప్రేమను కాదని బయటికి వెళ్తే ఇలాగే గతిలేని జీవితం అయిపోద్ది, మన బ్రతుకంతా పాడైపోద్ది. కుక్కలు చింపిన విస్తర అంటారు చూసారా, అలా విస్తరలాగా అయిపోద్ది. ఉడత పీకిన తాటికాయ అంటారు చూసారా, అలాగ మన యొక్క జీవితమే పాడైపోద్ది. తండ్రిని విడిచిపెట్టి బయటికి వెళ్తే అయినా ఆ తండ్రి యొక్క ప్రేమ కథ ఎట్లా ఉందనంటే, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నా కొడుకు తిరిగి రాకుండా ఉంటాడా, అయ్యో వాడు ఏదో ఇష్టపడి వెళ్ళిపోయాడన్న మాటే కానీ, ఏదో అలాగనే వెళ్ళాడన్న మాటే కానీ, ఏదో ఒక రోజు వాడు జ్ఞానం తెచ్చుకొని రాకుండా ఉంటాడా, తిరిగి ఇంటికి రాకుండా ఉంటాడా, వస్తాడనుకొని నిరీక్షణతో తండ్రి ఎదురు. అది మన దేవుని యొక్క ప్రేమ. ఈరోజు నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, బహుశా నీవు దేవుని విడిచిపెట్టి ఎటువంటి పాపంలో నువ్వు పడిపోయి ఉన్నావు కదూ, దేవునికి దూరం అయిపోయి ఎటువంటి పాప జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కదూ. నీ పాపము నిన్ను పట్టుకుంటూ ఉన్నది, నీ పాపము నిన్ను వెంటాడుతోంది. ఈరోజు నీకు పుట్టగదులు లేకుండా అన్నట్టుగా చేసినది, తిండికి తినడానికి తిండి లేకుండా చేసినది, ధరించుకునడానికి వస్త్రము లేకుండా వస్త్రహీనుడుగా చేసినది. బహుశా నీ బట్టలు అమ్మేసుకుని ఉన్నావు, నీ ఇంట్లో వస్తువులు అమ్మేసుకుని ఉన్నావు, అన్ని తాకట్లు పెట్టేసుకుని ఉన్నావు, చివరికి భార్య యొక్క మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకుని ఉన్నావు. ఈరోజు నీ ఏమి చేయాలో తోచనటువంటి ఒక పరిస్థితుల్లో కారణం ఏంటి తెలుసా? బహుశా నువ్వు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉన్నావేమో. ఈరోజు నా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోయినావు. ఎస్, ఐ కెన్ సీ దాట్. నేను చూడగలుగుతున్నా. ఒక బ్రదరు, మీరు క్రైస్తవులు అయ్యుండి ఒకప్పుడు ఒక మంచి విశ్వాసంలో ఉన్నారు, గుడికి క్రమంగా వెళుతున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఈరోజున మీకు గుడి లేదు, ఈరోజున దేవుడు లేడు, ఈరోజున మీకు ఒక భక్తి లేదు, మీకు ఒక విశ్వాసం లేదు. అందుకే ఈరోజు మీ ఇల్లంతట్లో కూడా ఇన్ని కష్టాలు అనేటువంటి మీరు పడుతూ ఉన్నారు, ఇన్ని శ్రమలు మీరు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు ఇస్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫాదర్. తండ్రిని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చేసినందుచేత, ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి బయటకు వచ్చినందుచేత, ఆ యొక్క సంఘానికి నువ్వు ఆలయానికి వెళ్లకుండా నువ్వు బయటకు వచ్చినందుచేత ఈరోజు నీ జీవితంలో చాలా కష్టాలు. అయినా ఏదో పాకులాడుతూ ఉన్నావు, అయినా ఏదో చూపించుకోవడానికి, షో చేయడానికి అన్నట్టుగా ఎక్కడప్పు చేసి అక్కడప్పు చేసి ఇలాగ నువ్వు ఉంటూ ఉన్నావు. కానీ అది మంచిది కాదు. ఇప్పుడైనా తండ్రి దగ్గరికి మనం రావడానికి మనసు తెచ్చుకుందాం. ఏదో ఒక విధంగా తండ్రి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన మనం తెచ్చుకుందాం. ఈరోజు నా తండ్రి మన కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఇక్కడ సాధారణంగా ఒక్కొక్కసారి కొంతమంది చెప్పేటువంటి ఒక మాటలు ఏమంటారంటే, వీడిది నిజమైన మారు మనసు కాదండి, తప్పిపోయిన కుమారుడిది నిజమైన మారు మనసు కాదు. ఎందుచేతనంటే వాడు ఆలోచించినటువంటిది ఏంటంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికని కాదు. వాడు ఆలోచించింది, నాకు ఇక్కడ తిండికి దొరకట్లేదు, నా తండ్రి ఏంట పనులు కూడా భోజనం సమృద్ధిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి పనోడుగానైనా తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకు ఉంటానని అనుకోలేవాడు. అక్కడ వాడు అనుకున్నటువంటిది ఏంటంటే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి పనోడుగా చేరతా, ఆ పనోళ్ళకి కూడు తిండి అక్కడ బాగా సమృద్ధిగా దొరుకుతుంది, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను అనుకొని అలాంటి మారు మనసు అదేనా మంచిది అంటాను. ఈరోజు నేను ఏదో కారణం చేత ఈ రోజున కొంతమంది ఎట్లా ఉన్నారనంటే, ఈ దేవుడి దగ్గరికి వస్తే, యేసుప్రభు దగ్గరికి వస్తే మమ్మల్ని స్వస్థపరుస్తారండి, యేసుప్రభుని నమ్ముకుంటే మా అప్పులు తీరుతాయండి, ఈ యేసుప్రభుని నమ్ముకుంటే మా కష్టాలు తొలగిపోతాయండి, ఈ యేసుప్రభుని నమ్ముకుంటే మాకు శాంతి సమాధానం ఉంటుందండి, ఈ యేసుప్రభుని నమ్ముకుంటే మా కన్నీళ్ళు తొడపడదు. ఏదో కారణం అతనికి. నేనంటే ఏదో ఒక రీతిగా నువ్వు తండ్రి దగ్గరికి రావడానికి అనేటువంటి అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఈ నా మాటలు పెట్టినటువంటి నా ప్రియ స్నేహితులరా, ఈరోజు ఒక యవనస్తుని కూడా నేను చూస్తున్నాను. యు హావ్ గాన్ అవే ఫ్రమ్ ద లార్డ్.
ప్రభు దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినావు. బ్రదర్ బాబు, నీతోటే నేను మాట్లాడుతున్నాను. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఈరోజు ఈ ఇంటిలో నీ వలన కుటుంబం అంతా నలిగిపోతుంది. నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న అల్లరి, నువ్వు చేస్తున్నటువంటి ఒక జీవిత విధానం, నీ యొక్క ప్రవర్తన విధానం ఈరోజు నీ తల్లిదండ్రులకు తలవంపులు వచ్చేటువంటి రీతిగా తయారైనవి. తల్లిదండ్రులు అయినటువంటి వారు నీ వలన వాళ్ళు కించపరచబడి ఉన్నారు. వాళ్ళు గుడికి వెళ్ళలేని పరిస్థితి అయింది. వాళ్ళకి అపకీర్తి అనేటువంటిది, వాళ్ళకి అన్యాయంగా వాళ్ళు బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు. ఈరోజు నీ యవన కుమారుడా, నీతో నేను మాట్లాడుతున్నాను. కమ్ బ్యాక్ బాబు. ఎందుకు అనవసరంగా అలాగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటావు? ఫ్రెండ్స్ అని చెప్పేసి నువ్వు తిరుగుతూ ఉంటావు. ఎవరితోటో నువ్వు ఉన్నదంతా కూడా నువ్వు ఖర్చు పెట్టేసుకొని ఇల్లంతా గొల్ల చేసుకున్నట్టుగా ఎందుకట్లాగా నువ్వు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఈరోజు నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇది తండ్రి యొక్క ప్రేమ, నీ పట్ల ఉన్నటువంటి యొక్క ప్రేమ. నువ్వు నశించిపోకూడదని నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అక్కడ సన్నివేశంలో అండి నేను గమనించినప్పుడు బహుశా ప్రతిరోజు ఆ తండ్రి అటువైపుగా చూస్తూ ఉన్నాడేమో, ఆ దారి వైపు చూస్తూ ఉన్నాడేమో. బహుశా వయసులో పెద్దవాడైనాడు. ఎంతకాలమైందో ఈ తండ్రిని విడిచిపెట్టి వాడు వెళ్ళిపోయి, అయినప్పటికీ నా తండ్రి కనిపెడుతున్నాడు చూస్తున్నాడు. వీడేమో అక్కడ బుద్ధి వచ్చింది. ఆ పందులు తినే పొట్టైనా దొరకపోయేసరికి, వాడికి ఆకలి వేసేసరికి, వాడికి ఒక పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసరికి అప్పుడు ఆ తండ్రిని ఒక్కొక్కసారి, అంటే నేను అంతలా అనట్లేదు కానీ బట్ స్టిల్ సమ్హౌ ఒక్కొక్కసారి దేవుడు కూడా అనుమతినిస్తాడు. తిరిగి తండ్రి వైపు మనం చూడడానికి కొన్ని కష్టాలు అనుమతినిస్తాడు. అలాగని కష్టాలు ఇచ్చి దేవుడు మనల్ని వెనక రప్పించుకునే దేవుడు అని చెప్పట్లేదండోయ్. ఒకవేళ ఎవరైనా నా మాటలు వింటున్నటువంటి ఓహో ఇలాంటి దేవుడా అంటే మనకి దెబ్బలు కొట్టి, మన కష్టాలు పెట్టి, మనకి ఇబ్బందులు పెట్టి, మనకి తిండి లేకుండా చేసి తన దగ్గర లాక్కునే దేవుడు ఏ దేవుడు ఏంటి అని చెప్పేసి అని అనుకుంటారు. సో అది కాదు. బట్ సమ్టైమ్స్ ద సిట్యువేషన్స్ విల్ మేక్ అస్ టు లుక్ అన్ టు అవర్ ఫాదర్. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నాము కదా, ఒకప్పుడు తండ్రితో ఉండి ఉన్నాం కదా, ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రేమని, ఆ మమకారాన్ని, లేక తండ్రి దగ్గర ఉన్న ఆహారాన్ని, సుఖాన్ని, అధికారాన్ని ఇవన్నీ కలిగి ఉన్నాం కదా. ఇప్పుడు ఎప్పుడైతే అవి లేకుండా ఇబ్బంది పడుతున్నామో, ఈ ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి ఆ తండ్రి వైపు మనం చూచేటట్లుగా పరిస్థితి కలుగజేస్తుంది. ఈరోజు నా మటుకు నేను చెప్పగలనండి, చాలామంది యొక్క జీవితాలను నేను చూశానండి. ఒక కష్టములో వారు దేవుని దగ్గరికి వచ్చారు, ఒక అప్పులో వారు దేవుని దగ్గరికి వచ్చారు, ఒక దుఃఖములో వారు దేవుని దగ్గరికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటిలో మరణించిన చేత వారు దేవుని దగ్గరికి వచ్చారు. ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఒక వ్యాధి బలహీనత చేత వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దేవుల్లో ఎంత మంచిగా ఎదుగుతూ ఉన్నారు. అది వాళ్ళకి ప్రయోజనకరంగా దేవుడు మలచి ఉన్నాడు. వాళ్ళ యొక్క సిట్యువేషన్, ఒక పరిస్థితి, ఒక కష్టం, ఒక ఇబ్బంది, ఒక కన్నీరు, ఒక వ్యాధి, ఒక బలహీనత, లేక ఒక మరణం, ఆ ఇంట్లో జరిగినటువంటి ఒక పరిస్థితి వాళ్ళు తండ్రి వైపుకు తిరగడానికైనటువంటి రీతిగా తిరిగినప్పుడు దేవుడు దెప్పే దేవుడు కాడు. ఇప్పుడు వచ్చావా, నువ్వు అన్నీ పోగొట్టుకున్నాక వచ్చావా, అంత పాడు చేసుకున్నాక వచ్చావా, మా బాగానే వచ్చేవాళ్ళే, ఇప్పుడు అంత తేలిగ్గా నేను ఇంట్లోకి రప్పిస్తాను అనుకున్నా, ఇంట్లోకి రానివిగా వీడిని, అసలు వీడి కూడి అటక వీడికి, తిండి అటక వీడికి అని చెప్పే దేవుడు కాడు. నా దేవుడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. బ్రదర్ మీ కొరకే. అమ్మారే సిస్టర్ గారు, మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా దేవునికి దూరం అయిపోయారు. బహుశా మీ పరిస్థితి మిమ్మల్ని అలా దూరం చేసింది. ఈ రోజున మీకు ఎదురైనటువంటి అవకాశాలు మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయినాయి. బహుశా మీరు అనుకున్నారు కదా, ఇది దైవచిత్తమేమో అనుకొని వెళ్ళిపోయారు అందులోనికి. ఆ పాపంలో పడిపోయారు కదా, దేవునికి దూరం అయిపోయారు కాదు. దేవుళ్ళు ఉన్న అవకాశాలు విడిచిపెట్టేసుకొని బహుశా నీకు ఇంకొక అవకాశం వచ్చినందుచేత, వేరే అవకాశాలు కలిగినందుచేత, అబ్బా ఇది కూడా దేవుడిచ్చిన అవకాశమే అనుకుని నువ్వు వెళ్ళావు. 4 డబ్బులైతే వచ్చినాయి కానీ ఇప్పుడు నీ జీవితమే పాడైపోయింది కదా, ఇప్పుడు నీ యొక్క భక్తి విశ్వాసం పాడైపోయింది కదా, నువ్వు దేవునికి దూరం అయిపోయావు కదా. అది కూడా చూచానండి నేను. మొదటగా ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ దేవుని కొరకు వాడబడినటువంటి వారు కొన్ని అవకాశాలు కలిగేసరికి, కొంతమంది వాళ్ళని మెచ్చుకునేసరికి, స్టేజ్ల మీద పెర్ఫార్మెన్స్లు ఇచ్చేసరికి, లేకపోతే వాళ్ళు కొంతమంది పొగడి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేసరికి ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారు. అపాయింట్మెంట్లు ఇస్తేనే కానీ మనం అక్కడికి వెళ్ళలేనంత పెద్దోళ్ళు అయిపోయారు. కానీ వాళ్ళకి జీవితం ఏమైపోయిందంటే తండ్రిని విడిచిపెట్టేసినటువంటి ఒక జీవితం అయిపోయింది, తండ్రికి దూరం అయిపోయిన జీవితం అయిపోయింది. బహుశా ఎక్కడో ఇలాంటి ఒక వ్యక్తి నువ్వు ఒంటరితనాన్ని ఎదుర్కొంటూ ఉన్నావు, తండ్రి ప్రేమను పొందుకోలేక నువ్వు కనిపెడుతూ ఉన్నావు. ఈరోజు నేను చెప్తున్నా, తండ్రి నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన దేవుడు వదిలేయాలంటే వదిలేయచ్చు. ఆఫ్టర్ ఆల్ ఏమందా కానీ ఒక్క వ్యక్తి పోతా బానే నాకేంటని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అలా వదలడే.
అదే లోకాసువార్త 15వ అధ్యాయంలో ఆ పైన ఉన్నటువంటి మాటలు చూస్తే 100 గొర్రెలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక గొర్రె తప్పిపోతే 99 అక్కడే విడిచిపెట్టి ఓ ప్రక్కన పెట్టేసి ఆ ఒక్క దాని కొరకు వెతుకుతూ వెళ్ళొచ్చినాడండి. దొరికినప్పుడు దాన్ని భుజాల మీద వేసుకుని మరి తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు దేవుడు మీ కొరకే, బ్రదర్ మీ కొరకే అరే సిస్టర్ గారు, మీకేదో లోక సంబంధమైన టాలెంట్స్ ఉన్నాయని మీరు ఈ రోజుని దేవుని విడిచిపెట్టి మీ టాలెంట్స్ని లోక సంబంధంగా వాడుతున్నారు. మీకున్న తలాంతులను లోక సంబంధంగా వినియోగం, డబ్బు సంపాదన కొరకు అనుకుంటున్నారు. మీరు డబ్బు మీకు తినేద్దామా? ఈరోజున డబ్బు మనకి ఒకవేళ పేరు ప్రఖ్యాతలు తెచ్చినట్టు కనిపిస్తే కొంతకాలమే. రేపొద్దున మనల్ని మెచ్చుకున్న వాళ్ళు, దండలు వేసిన వాళ్ళు రేపొద్దున మన మీద రాళ్ళు వేయరని గ్యారంటీ ఏంటి? ఈరోజున ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ పర్సన్, నువ్వు రాళ్లతో కొట్టబడి ఉన్నావు ఈరోజు. ఇప్పటికీ ఒకప్పుడు నేను ఎంతో మెచ్చుకున్నటువంటి వాళ్ళే నీకు అన్యాయం చేసేశారు కదా. ఈరోజు నీ మీద షాల్వాలు కప్పినటువంటి వాళ్ళు, నీకు దండలేసి పొగిడినటువంటి వాళ్ళే ఈరోజు నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుకున్నటువంటిది. ఈరోజు నువ్వు నలిగిపోతూ ఉండి ఉన్నావు కదా. తండ్రి నీ కొరకే చేతులు చాపున్నాడు. కమాన్ మే అమ్మారే, నిన్నే నేను పిలిచినాను రా. ఆ దేవాతి దేవుడు తన చేతులు ఎలా చాపి నీ కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఓ తండ్రి యొక్క ప్రేమ ఈరోజు నువ్వు తెలుసుకోగలిగినట్లయితే కమ్ తండ్రి దగ్గరికి రా. అక్కడ ఏం జరిగింది? సరేనండి, ఏ కారణం చేతనో వాడికి బుద్ధి వచ్చిందండి. ఒకవేళ అది ఆహారం కొరకు కానివ్వండి, లేక వ్యాధి నయం కారణం కొరకు కానివ్వండి, మనశ్శాంతి కొరకు కానివ్వండి, లేక ఒంటరితనం తీసివేయబడడం కొరకు కానివ్వండి, ఏదో కారణం చేత యేసుబాబు దగ్గరికి మీరు వచ్చారు. ఏదో కారణం చేత యేసు ప్రభుని మీరు తెలుసుకున్నారు. ఏదో ఒక రీతిగా ఈరోజు నేను చెప్తున్నా ఈ సత్య సువార్తను మీరు ఆలకించున్నారు. మీరు మనసుపడ్డారు దేవుని దగ్గర రావడానికి. తిరిగి మీరు వస్తూ ఉన్నారు. ఇప్పుడు దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ సన్నివేశం మనం చూద్దాం. ఏమైందనంటే రోజు బహుశా కనిపెడుతున్న తండ్రి ఆ రోజు కూడా చూస్తూ ఉన్నాడు. దూరం నుంచి ఎవరో వస్తున్నట్టు కనబడుతోంది. అరే దూరం నుంచి వస్తున్నాడు. ఒంటి మీద బట్టలు ఇవ్వడికి. పోని ఇంటికాడి నుంచి వెళ్ళినప్పుడు ఉన్న బట్టలు అయితే కనుక ఇది నా కొడుకు బట్టలు, నేను కొన్న బట్టలు, వాడికి నేను వేసిన నిలువుటంగి అని చెప్పేసి అనుకోవచ్చు. వాడి మీద బట్టలు లేవు. వాడు దిగంబరుడుగా వస్తున్నాడు. ఎందుకంటే పందులు మేపే దగ్గర కనీసం బట్టలు కూడా లేకుండా ఉన్నాడు అంటండి. పందులు మేపేటప్పుడు ఏ గోచి పెట్టుకున్నాడు, ఏం పెట్టుకున్నాడు, అలాంటి గోచితోటే బహుశా వస్తున్నాడేమో. అలాగా వస్త్రం లేకుండా వస్తున్నాడు. జుట్టంతా కూడా ఉడత పీకిన తాటికేలాగా అయిపోయింది. కానీ జుట్టు రేగిపోయింది, జుట్టు సరిగ్గా లేదు. ఇంతకుముందు వాళ్ళు యూదులైనటువంటి వాళ్ళైతే తల మీద ఒక తలపాగలాంటిది పెట్టుకొని ఉంటారు. అది లేదు వాడి దగ్గర. వస్త్రం లేదు వారి మీద. జుట్టు చెరిగిపోయింది. వాడి నడక మారిపోయింది. వెళ్ళేటప్పుడు చక్కగా పుష్టిగా బలంగా ఆరోగ్యంగా ఉండినటువంటి ఒక కొడుకు బక్క చిక్కుపోయాడు. ఎందుకంటే తిండి లేదు కదా. ఇప్పుడు చాలా రోజుల నుంచి తిండి లేకుండా ఉన్నప్పుడు ఇటు బక్కడైపోతాడు కదా, ఎముకలు గూడ్లాగా అయిపోయాడు. సో నిజానికి చెప్పాలంటే ఒకవేళ ఈ తండ్రి చూస్తుంటే కూడా కొడుకులాగా కనబడుతున్నవాడు కాడు. కానీ తండ్రి ప్రేమ కొడుకుని ఆనవాలు కట్టించింది. అరే వీడు నా కొడుకే, నా కొడుకు తిరిగి వస్తున్నాడు అనుకొని బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటలు చూస్తేనండి, ఈ తండ్రి ఈ వయసులో ఈ వృద్ధాప్యంలో సాధారణంగా యూదులైనటువంటి వారు నిలువుటంగి వేసుకుంటారు కదా, పొడుగ్గా కింద కంట ఉండే అంగి వేసుకుంటారు కదా. ఇప్పుడు పొరగేట్టుకొని వెళ్తాడంట. బహుశా ఈ పరుగులో ఆ అంగి అడ్డొస్తుంటే బహుశా లేపి లుంగి మనం పై కట్టుకుంటాం సరే అలా కట్టాడో ఏం కట్టేసాడు అన్నాడు. మొత్తానికి పొరగేట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ తండ్రి నా దేవుడు మీ కూడా కనబడుతుంది. హై ఫ్రెండ్స్, ఈరోజు నా దేవుడు మిమ్మల్ని తిట్టే దేవుడు కాడు, మొట్టికాయలు పొడిచే దేవుడు కాడు. ఈ నా దేవుడు, నేను మాట్లాడుతున్నటువంటి ఒక దేవుడు తండ్రిగా ఉండి ఉన్నాడు కనుక మీ మీద కోప్పడి, మీ మీద తక్కించి, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బయటికి గెట్టేసి ఆ దగ్గర వరకు వచ్చిన తర్వాత ఒరే ఏం మొహం పెట్టుకుని నువ్వు వస్తున్నారా, చిచ్చి పాడు వేద్దామా, నువ్వు అసలు నా కొడుకువే కాదేగాను, నా ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళినోడు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా నువ్వు వస్తున్నావరా పనికి మాల వేదం ఇలా తిట్టినాడు కాదు. ఐఎమ్ సారీ అండి. ఈ రోజుల్లో మేము కూడా బాధకులమైనటువంటి మేము ఎవరైనా ఇలాగున్నా ఒకవేళ పొరపాటు జరిగి తప్పు జరిగి దేవుని యొక్క సన్నిధిని మానేసి మళ్ళా గుడికి వస్తే ఒక్కొక్కసారి మేము మాట్లాడేస్తూ ఉంటాము, వాళ్ళని పట్టుకొని తిట్టేస్తూ ఉంటాం. అలా అనొద్దు. ఈరోజు నేను దైవ సేవకులకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా తప్పు చేసి వచ్చినప్పుడు వాళ్ళనే ఎక్కువ ప్రేమించాలండి. పొరపాటు చేసినప్పుడు వాళ్ళనే మనం ఎక్కువ ప్రేమించాలండి. వాళ్ళనే మనం కౌగలించుకోవాలి. అఫ్కోర్స్ అన్నగారి కోపం వచ్చిందిలేండి. వాళ్ళ అన్నగారు ఇంటికాడే ఉన్నటువంటి ఒక అన్నగారు, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకుండా తండ్రినే పట్టుకొని ఉన్నటువంటి ఒక అన్నగారికి కోపం వచ్చింది. ఆయన గారు తక్కించి ఇంట్లోకి రాకుండా ఉండినాడు. నేనేమో ఇంటి పట్టున ఉంటే నాన్నను పట్టుకొని ఉంటే నా గురించి కనీసం ఒక మేకపిల్లనైనా నాకు వధించలేదు కానీ, ఒక వంట చేయించలేదు కానీ, 10 మందికి భోజనాలు పెట్టించలేదు కానీ, వీడేమో ఉన్నదంతా తీసుకెళ్ళి వేష్యలతో పాడు చేసుకొని, వ్యభిచారులతో పాడు చేసుకొని, వాడు బతుకంతా నాశనం చేసుకుని, వాడు వస్త్రహీనుడు అయ్యిండి, వాడు చింపురు జుట్టు వేసుకొని వాడు మళ్ళీ తిరిగి వస్తే వాడి కొరకంగా ఇంత మంచి విందు చేస్తున్నాడు మా నాన్న అని చెప్పేసి కోపం తెచ్చుకున్నాడు. బట్ డోంట్ వరీ, ఉన్న విశ్వాసాలకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి
త్రాగుబోతుగా మారిపోయి, తిరుగుబోతుగా మారిపోయి, వ్యభిచారుగా మారిపోయి, జీవితాన్ని పాడు చేసుకొని, నాశనం చేసుకొని, గిచ్చులు పెట్టేసుకొని, గిల్లులు పెట్టేసుకొని, మచ్చలు పెట్టేసుకొని, డాగులు అయిపోయి, కళంకం అయిపోయి, నిందలు మోబ్బడి, ఊరంతా కూడా వాళ్ళని చూసి పాపాత్మరాలు అని చెప్పేసి ఒకవేళ అన్నా, ఈరోజు దైవ సేవకులంగా నేను నేర్పిస్తున్నాను. వాళ్ళనే మనం ప్రేమించాలి, వాళ్ళనే మనం దగ్గర తీసుకోవాలి. ఇది తండ్రి యొక్క ప్రేమ. ఆ తండ్రి ప్రేమతో పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న మాటలు ఏముందంటే, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అని ఉంటుంది అక్కడ. వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు అంట, ఒకసారి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆమెకి నేను తర్జుమా చేస్తున్నాను, అనగా రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె షర్మిల మేడం గారు వారు మాట్లాడుతున్నప్పుడు నేను తర్జుమా చేస్తున్నప్పుడు ఆమె అన్న మాట ఏమంటుందనంటే, ఒక్క ముద్దు పెట్టుకోలేదంట ఈ తండ్రి, ఇంకా మెడ మీద పడి ముఖమంతా, మెడ అంతా, ఒళ్ళంతా ముద్దుల మీద ముద్దులు పెడతానే ఉన్నాడంటే ఈ తండ్రి. అబ్బా, అదండి బాబు ఆ తండ్రి యొక్క గొప్పతనం. ఈరోజు నేను చెప్తా, హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మనం ముద్దు పెట్టుకోగలిగినటువంటి స్థితిలో లేము, పందులు వాసన వస్తున్నాయి మన దగ్గర, కంపు కొడుతున్న జీవితం ఉంది, కుళ్ళిపోయినటువంటి ఒక జీవితం ఉంది, పాడైపోయినటువంటి ఒక జీవితం ఉంది, అందరితో మచ్చలేయించుకున్నటువంటి ఒక జీవితం ఉంది, డాగు కళంకము కలిగినటువంటి ఒక జీవితం ఉంది. కానీ తండ్రి అంత పరిశుద్ధుడైనటువంటి ఒక దేవుడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ మెడ మీద పడి నిన్ను ముద్దు పెట్టుకొని నీకు ఒక వస్త్రాన్ని తీసుకొని వచ్చి తొడిగిస్తూ ఉన్నాడు. వస్త్రహీనుడుకున్నటువంటి వీనికి పని త్వరగా తీసుకురంటారా, ఒక మంచి ప్రశస్తమైనటువంటి ఒక వస్త్రం తీసుకొని వచ్చి వీనికి తొడగంటారా. వీని చేతికి ఉంగరం లేదు, ఉంగరం తాగట్టేసుకున్నట్టున్నాడు, పోగొట్టుకున్నాడు. వీడు నా కొడుకురా కనుక వీడికి కావలసినటువంటి ఒక ఉంగరం పెట్టండి, వీడికి నాకు సమాధానం ఉంది కనుక సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనసు అనే జోడు వీనికి తొడిగించండి, మంచి విందు ఏర్పాటు చేసుకుందాం రండి అని చెప్పేసి. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? అక్కడ బైబిల్లో ఒక మాట వ్రాయబడినటువంటి మాట. అదేంటంటే, ఆ తండ్రి వాని మీద కనికర్రపడి. హై ఫ్రెండ్స్, ఈరోజున బహుశా నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నా, ఎంత వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నా, తండ్రిని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళి లోకంలో నువ్వు చెడిపోయిన జీవితాన్ని కలుగున్నా, నీ వస్త్రాన్ని పోగొట్టుకున్నా, నీ అధికారాన్ని పోగొట్టుకున్నా, నీ మీద ఉన్నటువంటి ఒక సమస్తమైనటువంటి వాటిని పోగొట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా, ఈరోజు నేను చెప్తున్నా, ఈ తండ్రి ఎలాంటి తండ్రి తెలుసా? నీ మీద కనికర్ర పడ్డాడు కనుక నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడా నా కుమారుడు, ఎప్పుడు వస్తుందా నా కుమార్తె? హై ఫ్రెండ్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎంతవరకు నువ్వు బయట తిరిగింది ఇక చాలు, ఎంతవరకు చెడిపోయిన జీవితం ఇక చాలు, ఎంతవరకు విచ్చలవిడిగా నువ్వు జీవించిన జీవితం ఇక చాలు, ఆ తండ్రి నీకు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయినట్టు ఇక చాలు, ఎంతవరకు నీ యొక్క వస్త్రాన్ని పోగొట్టుకొని వస్త్రహీనుడుగా ఉన్న బతికిక చాలని బాబు. ఈరోజు నా తండ్రి నేను పిలుస్తున్నాడు, కనికరముతో నేను పిలుస్తున్నాడు. రా, నేను నిన్ను ఒక్క మాట అన్ను, ఒక్క మాట తిట్టను. ఇంకా తండ్రిగా ఉన్న మనమైనా ఏదైనా చేస్తే, అల్లరి చేస్తే, పాడు చేస్తే మనమైనా తిడతామేమో, కానీ నేను తెలియజేస్తున్నటువంటి నా దేవుడు ఈ తండ్రి ఆయన తిట్టే దేవుడు కాడు, కోప్పడే దేవుడు కాడు, ముట్టుకెళ్ళి పొడిచే దేవుడు కాదు. గెట్ అవుట్ అని చెప్పేసి ఆయన మన ఇంట్లో నుంచి బయటికి గెంటేసే దేవుడు కానే కాడండి. నిన్ను కౌగిలించుకోవడానికి, నిన్ను ముద్దు పెట్టుకోవడానికి, నీ మీద ప్రశస్తమైనటువంటి ఒక వస్త్రాన్ని తొడగడానికి, ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యం చేయడానికి ఆయన నీ కొరకు కనికరంతో కనిపెడుతున్నాడు. ఆయన తండ్రి, ఆయన నిన్ను ఎత్తుకునే తండ్రి, భుజాల మీదకి ఎక్కించుకునే తండ్రి, నీ పక్షంగా యుద్ధము చేసేటువంటి ఒక తండ్రి, మంచి ఈవులను అనుగ్రహించేటువంటి ఒక తండ్రి, ఆయన నీ కొరకు కనికరపడి నిన్ను తన కౌగిట్లోనికి చేర్చుకొని ఆయన సంతోషించి ఆనందించేటువంటి ఒక తండ్రి ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. వద్దామా? ఆ తండ్రి కౌగిట్లోనికి వద్దామా? అండ్ ఇది మతం కాదండి, నేను చెప్తుంది మాత్రం మతాన్ని గురించి నేను మాట్లాడలేదండి. నేను మాట్లాడుతుంది మతం మార్పిడి గురించినటువంటి, అంతకంటే కాదండి. మనకు అసలు వద్దండి బాబు, మతం మార్పుడు గురించినటువంటి సబ్జెక్టే మనకు వద్దండి. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే, తండ్రి కౌగిట్లోనికి వద్దాం రండి. ఆ దేవుడు కనికరపడే తండ్రిగా నీ కొరకే కనికరంతో చూస్తున్నాడు. నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడగడానికి, నీతో సమాధానపడి సమాధాన జోడు తొడగడానికి, నీకు కుమారత్వపు అధికారాన్ని ఇచ్చి నీ కొరకు ఆ ఉంగరాన్ని తొడగడానికి, నీ మెడ మీద పడి నిన్ను కౌగిలించుకొని నిన్ను ముద్దుల మీద ముద్దులు పెట్టుకొని నిన్ను ప్రేమించేటువంటి ఒక తండ్రి ఇది నాయన పిలుస్తున్నాడు. కనికరంతో పిలుస్తున్నాను, వస్తావా అని అడుగుతున్నాడు. అరే అమ్మ, ఇంకెంతకాలం రాలా దూరంగా ఉంటావు, ఇంకెంతకాలం రాలా కోపం తెచ్చుకొని ఉంటావు, నువ్వు దేవుడి మీద కూడా కోపం తెచ్చుకొని నువ్వు దూరంగా వెళ్ళిపోయావు కదా, బహుశా నీకు ఏదో కష్టం కలిగిందని మరి ఎక్కువ మొండికేసినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కాదు, మరి మొండిగా నువ్వు ఉంటున్నావు కాదు. వద్దమ్మా, అలా వద్దు. ఈరోజు ఆ తండ్రి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఒకవేళ మేమేదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, మానవ మాత్రులు కనుక దైవ సేవకులంగా సంఘ కాపరిగా ఉన్నటువంటి మేము ఒకవేళ నిన్ను ఏదైనా మాటని ఒకవేళ బాధ పెట్టి ఉండి ఉండొచ్చు. నేను బోధకులు ఎవరైనా బాధ పెట్టి, నీ ఇంట్లో బహుశా మీ అమ్మ నాన్నలు కూడా నిన్ను ఏదైనా బాధ పెట్టి ఉండి ఉండవచ్చునేమో.
బహుశా మీ అన్నయ్యలో లేక మీ తోడబుట్టినటువంటి వాళ్ళు లేక మీ బంధువులు అయినటువంటి వాళ్ళు మీ మీద ఏదైనా అని ఉండొచ్చు. అలాంటిది నువ్వు దేవుడి మీద ఎందుకు కోపం తెచ్చుకుంటావు, దేవుడికి ఎందుకు దూరంగా ఉంటావు? వద్దు, ఎనఫ్. ఈరోజే మనం దేవుని దగ్గరికి వద్దాం, ఆ తండ్రి కౌగిట్లోకి వచ్చేద్దాం, తండ్రి కౌగిట్లో ఉండిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంటుందో తెలుసా? రండి, వచ్చి చూడండి, ఆ దేవుని కౌగిట్లోకి వచ్చి చూడండి. మీరున్న చోటనే మీ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళండి, మీరున్న ఊరిలోనే అక్కడున్న దైవజనుడి దగ్గరికి వెళ్ళండి. చెప్పండి, ఈరోజు నేను ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని విన్నానండి, ఈరోజు ప్రభు నాతో మాట్లాడారు, ఇక మీదట నేను ఆ పాపములో ఆ జీవితం నేను ఇక ఉండను, నేను ఆ తండ్రి దగ్గరికి వస్తున్నానని చెప్తే ఆ దైవజనుడు కూడా మిమ్మల్ని చేర్చుకొని మీకు చక్కని వాక్యం చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో నడిపిస్తారు. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఈ బిడ్డల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ బ్రదర్నైనా ఈ యొక్క సహోదరునైనా ఎనఫ్ డాడీ, నిన్ను విడిచిపెట్టి వాళ్ళు జీవించిన జీవితం ఇక చాలు. అంత పోగొట్టుకున్నారు, కష్టాల్లో ఉండి ఉన్నారు, కన్నీటితో ఉండి ఉన్నారు, వేదనతో ఉండి ఉన్నారు, వస్త్రహీనులు అయిపోయి ఉన్నారు. నాయన, సాతానుగాడు మమ్మల్ని చీల్చి చెడ్డాడినట్టుగా వాడు ప్రయత్నం వాడు చేశాడు. కానీ ఈరోజు నీ సువార్త వారు విన్నారు, ఈ సత్య సువార్తను వారు విన్నారు. ఈ సత్య సువార్తను బట్టి మీరు తండ్రిగా కనికరము చూపించే తండ్రి, కనికరపడే తండ్రి నాయన, ఇదిగో మా కొరకు మీరు చేతులు చాపి ఉన్నారు, మీ కౌగిట్లో చేర్చుకున్నారు. ఎంత ఆదరణ ఉందో నాయన, మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు ఎంత ధైర్యం ఉందో నాయన. ఒకటి, మాకు ఆహారం దొరుకుతుంది, ప్రశస్తమైన వస్త్రం మా మీద పెట్టబడినది, అధికారంతో కూడిన ఉంగరం కలిగి ఉన్నాం, సమాధానంతో కూడిన జోడు తొడుక్కొని ఉన్నాం. నీ దగ్గర సంతోషం, ఆనందం, గొప్ప విందు చేసుకున్నటువంటి ఆనందంలో మేము ఉండడానికి ఇది నాయన మీరు మాకు ఇస్తున్న భాగ్యం. ఎనఫ్ డాడీ, వీరికి ఆ కష్టంలో ఉండకూడదు, ఆ కన్నీటితో ఉండకూడదనైనా, ఇప్పుడే ఈరోజు ఈ క్షణమందునైనా వారు నీ యొద్దకు రావడానికి సిద్ధపడుతుంటాడుగా నీ కౌగిట్లోనికి నేను వారిని అప్పగిస్తున్నా. నీ కౌగిట్లో ఉండే ఆనందం, సంతోషం వీరు అనుభవించుదురుగాక. నీ కుమారుడుగా, నీ కుమార్తెగా వీరు జీవించుదురుగాక. ఇంట్లో ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా వారు జీవించుదురుగాక. మీ అందరి ఆనందం, సంతోషంతో వారు ఉందురుగాక. యేసు నామములో వీరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆదరణ, కనికరం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి, ఈ యవనస్తులైనటువంటి వీరికి, ఈ కుమార్తెకి నిత్యము తోడేయండి, మిమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి ఆనందముతో నింపి నడిపించును గాక. ఆమేన్. మీరు వచ్చారు, మీరు తండ్రి కౌగిట్లోనికి వచ్చినారు, మీరు తండ్రి కౌగిట్లో ఉన్నారు. రిలాక్స్గా ఉండండి, ఇక హాయిగా ఉండండి. గతాన్ని ఆయన జ్ఞాపకం చేయడం, మీ మీద ప్రశస్త వస్త్రాన్ని పెట్టారు, ఆయన ఉంగరం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. చనిపోయిన నా కుమారుడు, తప్పిపోయిన నా కుమార్తె ఇదిగో దొరికిందని చెప్పేసి అని గొప్ప విందుగా సంతోషం, ఆనందం అనేటువంటిది ఇది నా దేవుడు తెలియజేస్తున్నారు. అట్టి ఆనందం, అట్టి సంతోషం దేవుడు మీ హృదయాల్లో పెట్టి ఉన్నాడు. మీరు పొందుకున్న ఈ సంతోషం దేవుని యొక్క సేవకునిగా మీకు ఈ సత్య సువార్తను తెలియజెప్పిన నాతో కూడా పంచుకోవాలని కోరుకుంటున్నా. అనుకూలం ఉంటే, సమయం ఉంటే ఒక ఉత్తరం రాయండి, లేదంటే ఒక ఫోన్ కాల్ చేయండి, ఒక SMS చేయండి, వాట్సాప్ ద్వారా తెలియజెప్పండి. ఐల్ బి మోర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి నేను కృతజ్ఞుడు అయ్యండి. దేవా, నీ దాసుని నా ద్వారా చెప్పిన వర్తమానం ద్వారా ఈ బిడ్డలు నువ్వు దీవించావునైనా, కనికరపడ్డావునైనా అనుకుని నేను దేవుని స్తుతించుకుంటా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మరలా మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన మీద కనికరపడే ఆ తండ్రి చేతుల్లోనికి, కౌగిట్లోనికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.